వెలుగు జీవం ప్రేమధారా ఇది క్రీస్తు ప్రేమధారా ప్రతి హృదయని మార్చుదారా కలుషములు కడుగుదారా ఆ క్రీస్తు ప్రేమధారా. ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆధారం నీవే యేసయ్యా. ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆధారం నీవే యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆధారం నీవే యేసయ్యా. కష్టకాలములో తోడుగా నాతో ఉండి నా కన్నీరు తుడిచితివయ్యా. కష్టకాలములో తోడుగా నాతో ఉండి నా కన్నీరు తుడిచితివయ్యా. నన్ను కాచిన నా కాపరి ఎల్లోయి నీవేనయ్యా. నన్ను కాచిన నా కాపరి ఎల్లోయి నీవేనయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆధారం నీవే యేసయ్యా. నీతో జరగని కార్యము ఒకటి లేదు అయ్యా, నీతోనే అంతా సాధ్యమయ్యా. నీతో జరగని కార్యము ఒకటి లేదు అయ్యా, నీతోనే అంతా సాధ్యమయ్యా. ఇది వరకు నేను నడచినాడు జాడలు నీవే యేసయ్యా. ఇది వరకు నేను నడచినాడు జాడలు నీవే యేసయ్యా.
ఆరాధనా ఆరాధనా ఆశ్రయము నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. పరలోకమంతా నీవేనయ్యా, నేను కూడా అక్కడికి వస్తానయ్యా. పరలోకమంతా నీవేనయ్యా, నేను కూడా అక్కడికి వస్తానయ్యా. బాధలు మరచిపోయి చేయి పట్టి నడిపిస్తావు నీవే యేసయ్యా. బాధలు మరచిపోయి ఆ చేయి పట్టి నడిపిస్తావు నీవే యేసయ్యా. ఆరాధనా 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 ఆశ్రయము నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా. ఆశ్రయము నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు చక్కని పాట ద్వారా ప్రభుని మహింపరుచుకున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, దేవుని కృపలో మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క రెక్కల నీడలో ఆయన తన ప్రజలను భద్రపరచువాడై ఉన్నాడు. మనము ఆయన చెంతకు చేరిన వారంగా ఉండగలిగితే నిశ్చయముగా మన ప్రభువు మనలను ఆవరించి శత్రువు భయము లేకుండా భద్రపరచువాడై ఉన్నాడు. రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి అనుకూలమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మాకు ఆశ్రయమైన దేవుడవు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవై ఉన్నావు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యము ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము దావీదు జీవితంలో నుంచి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు. తన బాల్యకాలంలోనే అభిషేకించబడ్డాడు. కానీ ఆ రాజరికపు వైభోగాన్ని, సింహాసనం ఎక్కేటువంటి ఆ స్థాయి, ఆ పరిస్థితి ఇంకా వెనువెంటనే రాలేదు. అభిషేకం అయితే పొందాడు కానీ ఇంకను రాజరికపు వ్యవస్థలోనికి రాలేదు. తాను ఆ సింహాసనం మీద రావడానికి తన జీవితంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, పోరాటాలు, శ్రమలు
తరమబడ్డం తన జీవితంలో అనుభవించాడు. ప్రియులారా, నిజంగా ప్రభువు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు దాని కొరకు తాను ఆ వ్యక్తిని సిద్ధపరుస్తూ యోగ్యుడిగా చేసే వరకు కొంత సమయము తీసుకుంటాడేమో అనిపిస్తుంది. అవునండి, మన జీవితాల్లో దేవుడు ఉన్నతమైన పిలుపునే ఇచ్చి పిలిచాడు, ఉన్నతమైన దర్శనము కొరకే పిలిచాడు, బలమైన అభిషేకం క్రిందకి నడిపిస్తున్నాడు. అయితే ప్రభు ఏ స్థాయిలో మనం ఉండాలని కోరుకున్నాడో ఆ స్థాయిలో మనం నిలబడి యోగ్యులుగా ప్రభు కొరకు వాడబడాలి అని అంటే ప్రభు మనల్ని తప్పకుండా సిద్ధపరుస్తాడు. ఆ స్థాయిలో నిలబడడానికి కావలసినటువంటి యోగ్యతలోనికి మనల్ని ప్రభు మలుస్తూ కొంత సమయం తీసుకుంటాడు. దేవుడు మనందరి పక్షంగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయమే కలిగి ఉన్నాడు. ప్రయోజనకరమైనటువంటి ఒక విషయాన్నే ప్రభు ఉద్దేశించి ఉన్నాడు. అయితే ఆ ఉన్నతమైన దశలోనికి, ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం రావడానికి ప్రభు మనల్ని అనేకమైనటువంటి మార్గాలు కూడా నడిపిస్తాడు. అయితే వీటన్నిటి మధ్యలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మనతోనే ఉండి తనకిష్టమైన కార్యమేదో మనలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గమనించండి, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరలా చెప్తున్నాను, దేవాది దేవుడు తనకిష్టమైనటువంటి, తన దృష్టికి అనుకూలమైన కార్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమేనండి, యేసుక్రీస్తును ఆశ్రయిస్తున్న మీరు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరు దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనటువంటి దానిని జరిగించులాగున నా దేవుడు మీ ఉద్దేశమై కార్యాలు జరిగిస్తున్నాడు. వెనువెంటే ఉండి బలపరుస్తున్నాడు. తన బాహువులతోనే మిమ్మల్ని కప్పుతూ నడిపిస్తూ ఉన్నాడు. తన ఉద్దేశాలు ఒక్కొక్కటి నెరవేర్చబడులాగున ప్రభు నీ చుట్టూ జరిగే ప్రతి పరిస్థితిని ఆయన వినియోగించుకుంటున్నాడు. నీకు ఎదురవుతున్న ప్రతి అనుభవాన్ని కూడా ఆయన తన యొక్క మేలైన కార్యానికే, మంచి ఉద్దేశాలకే ఆయన దాన్ని మలిచి వినియోగించుకుంటున్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారాగా పరలోకమందున్నటువంటి దేవుడు ఆయన వాక్కు ద్వారాగా పలుకగా అనగానే, అంటే వెలుగు కమ్మని పలుకగా, ఈ రీతిగా ప్రభువు తన సృష్టిని జరిగించాడు. సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. సృష్టి అంతా, సకల సృష్టి ఆయన చేతిలో ఉంది. మన దేవుడు సృష్టికి అతీతమైనటువంటి వాడు, సృష్టికి వెలుపల ఉన్నటువంటి వాడు. ప్రియులారా, సర్వ సృష్టి కూడా ఆయన చేతిలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. మనము కూడా ఆయన చేతిలో ఉన్నాం. ఈ సర్వ సృష్టిలో మానవుణ్ణి చాలా ఉన్నతంగా ఆయన ఎంచుకున్నాడు. ఈ మానవుని యొక్క జీవితం ఆశీర్వదించబడ్డానికే సృష్టి అంతటిని కూడా ఆయన తన స్వాధీనంలో ఉంచుకొని మనకు అనుకూలంగా ఆయన మలుస్తూ నడిపిస్తున్నాడన్న సత్యం మర్చిపోవద్దు. కాబట్టి ప్రభునందు నమ్మకం ఉంచండి. ప్రతి అనుభవాన్ని ఒక మేలైన ఉద్దేశం కొరకు ఆయన మలుస్తూ నడిపిస్తున్నాడు. దావీదు జీవితంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితి కూడా దావీదుకి ఎన్నో పాఠాలు నేర్పించాయి. తరంబడ్డాడు. ప్రయాసే, శ్రమే, ఇబ్బందే, దుఃఖమే, బాధే. కానీ ప్రభువు ఈ స్ట్రగుల్స్ని, ఈ పెయిన్ అంతటిని కూడా ఒక ప్రయోజనకరమైనటువంటి దాని కొరకు ఆయన వాడుకున్నాడు. ఒకరోజు దావీదు జీపు అరణ్యములో ఉన్నాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమునందును నివాసము చేస్తూ ఉన్నాడు. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. దావీదునకు మామ అయినటువంటి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి అసూయ చేత దావీదును తరుముతూ దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రియులరా, దావీదు ఈ కొండ నుంచి ఆ కొండకి, ఆ లోయలోకి ఈ లోయలోకి, గుహలోనికి, అరణ్యంలోనికి పరిగెత్తుకుంటూ తలదాచుకుంటూ అక్కడ నివాసం ఉంటున్నాడు. సౌలు అయితేనట అనుదినము వెతుకుతున్నాడు. ఏమండి, పేతురు పత్రికలో పేతురు అంటాడు కదా, మీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అంటాడు. అవునండి, సాతాను శత్రువు, అపవాది ప్రతి దినము కూడా మనల్ని తరుముతూనే ఉంటాడు. అనేక రకాలుగా మనల్ని వెంటాడుతూ ఉంటాడు. మనల్ని బెదిరించడానికి, మనల్ని కలవరంలోకి నెట్టివేయడానికి, మనల్ని కృంగతీయడానికి, మనల్ని పడగొట్టడానికి, మనల్ని శోధనలో పడేయడానికి చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనుదినము దావీదును పట్టుకోవడానికి సౌలు వెతుకుతూ ఉన్నాడు. వెతికినను అని చెప్తూ దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ఈ మాట గమనించండి, దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ఏమండి, అంటే దాని అర్థం ఏంటి? దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు అన్నటువంటి ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, గమనించండి, దేవుడే దావీదును కాపాడుతున్నారు, దేవుడే దావీదును భద్రపరుస్తున్నాడు, దేవుడే శత్రువుకి అప్పగించకుండా దావీదు పక్షంగా నిలబడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు దేవుని చిత్తానుసారుడు, దేవుని హృదయానుసారుడు. ప్రియులారా, నిజమే, తనకిష్టమైనటువంటి తన భక్తులైనటువంటి వారు, తన పిల్లలైనటువంటి వారి పక్షంగా దేవుడు ఆయన ప్రత్యేకమైనటువంటి కాపుదలిచ్చువాడుగా ఉన్నాడు. అనుదినము సౌలు వెతుకుతున్నాడు దావీదు ఎక్కడ దొరుకుతాడా అని. కానీ దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు, దావీదును భద్రపరుస్తున్నాడు. అయితే శత్రువు ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తాడు, పన్నాగాలు కుట్రలు పన్నుతూ ఉంటాడు. జీపీయులు అంటే జీపు అరణ్యంలో సమీపమైనటువంటి జీపీయులు వాళ్ళందరూ వెళ్ళి సౌలుకు చెప్పారంట, ఇదిగో దావీదు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ తలదాచుకున్నాడు, నువ్వు వస్తే పట్టుకుంటావు అని చెప్పి సమాచారం ఇచ్చేశారు. ఇక సౌలు ఆగుతాడా? ప్రతిరోజు తరుముతున్నాడు, ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా అని ప్రతిరోజు ప్రయత్నాలే సౌలు. ఏమండి, కాబట్టి దావీదు ఇదిగో అక్కడ ఉన్నాడు అనే సమాచారం చెప్పగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా గతంలో కూడా చాలాసార్లు జరిగేది. కానీ చాలాసార్లు అతి సులువుగా దావీదు తప్పించుకోవడం, అంటే దేవుడే తప్పించడం జరుగుతూ వచ్చింది. నిజంగా ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి మీరు. దావీదును ప్రతిసారి కూడా దేవుడే తప్పిస్తూ ఉన్నారు. సౌలు చేతికి అప్పగించకుండా ప్రతిసారి కూడా దేవుడే దావీదును భద్రపరుస్తున్నాడు అన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట పట్టుకోండి, చివరి వరకు కూడా మీకు అసలు విషయం సరిగా అర్థమవుతుంది, సారాంశం గ్రహించగలుగుతారు. అయితే జీపీలు వెళ్ళి సౌలు దగ్గరకు, అయ్యా రాజా, ఇదిగో దావీదు ఇక్కడ ఉన్నాడు అని చెప్పగానే సౌలు తన పరివారంతో బయలుదేరి వచ్చాడు. ఈరోగా ఈ విషయం దావీదుకు తెలిసింది. సౌలు తరుముతూ వచ్చాడు, దావీదును పట్టుకుని ప్రయత్నం చేస్తాడని చెప్పి దావీదు తన పరివారంతో మాయోను అరణ్యం వైపు వెళ్ళిపోయాడంట. ఆ మాటలు విని చూడండి, 25వ వచనం, సౌలును అతని జనులను తన్ను వెతుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమును దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను. ప్రియులారా, అయితే సౌలు పర్వతం ఈ తట్టునను, దావీదును అతని జనులను పర్వతం ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుతూ ఉన్నాడు. సౌలును అతని జనులను కూడా దావీదును అతని జనులను పట్టుకొనవలని వారిని చుట్టుకొనుచుండిరి. ఆ మాట గమనించి, చుట్టుకొనుచుండిరి. పర్వతానికి ఒక ప్రక్కన సౌలు అతని పరివారం, మరొక ప్రక్కన దావీదు అతని పరివారం. అయితే ఒక ప్రక్క నుంచి ఒకళ్ళు తప్పించుకొని పారిపోవాలని దావీదు ప్రయత్నం చేస్తూ ఉండగా, వీళ్ళరా సౌలు అతని పరివారం ఏం చేస్తున్నారంటే జాగ్రత్తగా ఆ కొండను చుట్టేస్తున్నారు మొత్తానికి. దావీదు ఇంకా తప్పించుకోవడానికి ఆస్కారము లేకున్నట్లుగా, ఇంకా దాదాపుగా ఇంకా చిక్కుపోయాడు.
ఇంకా మాకు దొరికేశాడు, ఇక ఈరోజు దావీదు పని అయిపోయింది అన్నంతగా వారు చుట్టుకొనుచూ ఉండిరి. రౌండ్ వేసేస్తున్నారు అన్నమాట, రౌండ్ అప్ అయిపోతున్నారు వారందరూ. ఇంకా దావీదు దొరికిపోయినటువంటి పరిస్థితులకు వచ్చేసాడు. అయితే 27వ వచనంలో ఏం జరిగిందంటే, ఇట్లుండగా దూత ఒకడు సౌలుని దుద్దుకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. ప్రైజ్ ద లార్డ్. ఇందాక చెప్పానే, దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించకుండా తప్పిస్తూ వస్తున్నాడు. అనుదినము సౌలు వెతుకుతున్నాడు, శత్రువు వెతుకుతున్నాడు, కానీ దావీదును మాత్రం దేవుడు తప్పిస్తున్నాడు. ఈ పర్యాయం కూడా అద్భుతమైనటువంటి కార్యం. శత్రువు చుట్టుముట్టేశాడు, సౌలు అతని పరివారం దావీదును చుట్టుముట్టేశారు. అయితే ఇంకా చివరి క్షణాల్లో ఏం జరగబోతుంది? అంత ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఒక దాసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సౌలా, మన దేశం మీదకి, మన పట్టణాల మీదకి ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు అని చెప్పి ఒక కబురు వచ్చిందండి. ఇప్పుడు దావీదు కంటే మరి సొంత పట్టణాలు ఇవన్నీ చాలా ప్రాముఖ్యం కదా. వెంటనే సౌలు దావీదును తరుముటం మాని తన పరివారంతో ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. శత్రువు సమాచారం అందుకొని బయలుదేరి వచ్చాడు, కానీ తరిమేడు, పట్టుకొనబోయాడు, కానీ చివరి క్షణంలో దేవుడు తప్పించాడు. శత్రువు వెనతిరిగి వెళ్ళిపోయాడు. 28వ వచనంలో అప్పుడు దావీదు అంటాడు, కాబట్టి సెలహమ్మలేకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టాను. సెలహమ్మలేకోతు. నేను ప్రసంగానికి టైటిల్ కూడా తమ్నెయిల్ అదే పెట్టాను, సెలహమ్మలేకోతు. అవునండి, ఇది కొంచెం మీరు నోరు తిరుగుతుందేమో, ఏమండి, కానీ చెడ్డమాట ఏం కాదు. కానీ దీని యొక్క అర్థం ఏంటనంటే, సెలహమ్మలేకోతు అంటే కింద ఫుట్ నోట్లో ఉంది, అనగా భయ విముక్తి శిల, అంటే భయము నుంచి విడిపించినటువంటి రాయి అని అక్కడ సెలహమ్మలేకోతు అనే ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తర్వాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలంలో నివాసము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దావీదు జీవితంలో సెలహమ్మలేకోతు అని అంటే భయ విముక్తి శిల. భయము నుండి విడిపించబడినటువంటి పరిస్థితుల్లో ఆ స్థలానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ప్రియులారా, నిజమే, శత్రువు మన చుట్టూ ఆవరించినప్పుడు భయం సంభవించదా? వ్యాధులు మన చుట్టూ ముడుతున్నప్పుడు భయం సంభవించదా? కేసెస్ మన చుట్టూరే వచ్చినప్పుడు ఎంత భయపడ్డాము, ఇంకా ఎంతమంది ప్రజలు భయపడుతూనే ఉన్నారు. సమస్యలు మన చుట్టుముట్టినప్పుడు ఎంత భయపడతాము. విరోధైన సాతాను అగ్నిబాణాలు వేస్తూ ఉంటే, చుట్టుముడుతూ ఉంటే భయపడతాము. ప్రభునందు ప్రియులరా, ముఖ్యంగా అక్కడ ఆఖరి నిమిషంలో ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు దాసుడు, సౌలుకి చెప్పాడు, అయ్యా ఇంకో శత్రువు వచ్చేసాడు మన మీదకి. వెంటనే పారిపోయాడు. అవును, పట్టుకుందామని వచ్చాడు, సమాచారం దొరికింది కదా, తన పరివారంతో వచ్చేసాడు శత్రువు. కానీ కొంతవరకు భయపెట్టాడు, తరిమాడు, చుట్టుముట్టేశాడు. కానీ ఆఖరి ఆ గడియలో, ఆ సమయంలో అద్భుతమైన కార్యం దేవుడు చేశాడండి. అవునండి, ఆఖరి గడియలో, ఆఖరి నిమిషంలో, ఆఖరి క్షణంలో దేవుడు అద్భుతాలు చేయగలడు. భయ విముక్తిని కలుగు చేశాడు. ప్రియులారా, దావీదు తప్పించబడ్డాడు. సౌలు అనుదినం వెతుకుచున్నాడు, కానీ దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడండి. దేవునికి మహిమ కలుగునే గాక. ఈరోజు మనల్ని ప్రతిరోజు తరుముతాడు శత్రువు, కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడే మిమ్మల్ని తప్పిస్తూ వస్తున్నాడు. సాతానికి అప్పగించకుండా. హల్లెలూయా. రకరకాలుగా తరుముతున్నాడు శత్రువు మిమ్మల్ని. మీ ఆలోచనలో తరుముతున్నాడేమో, ఒకవేళ రాత్రిపూట నిద్ర పట్టక పీడ కలల చేత తరుముతున్నాడేమో, రకరకాల సమస్యలలో, రకరకాలైనటువంటి అనారోగ్యాలు బట్టి ఆయా రకాలైన మనుషుల ద్వారా శత్రువుని తరుముతూ ఉన్నాడేమో. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకో, శత్రువు దాదాపుగా నేను మింగేయాలన్నటువంటి ఆ క్షణం వరకు రావచ్చు, కానీ మన ప్రభు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, మన దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రియులరా, ఆశ్రయమైనటువంటి దేవుడు
భయము నుండి విడిపించగల శక్తిమంతుడై ఉన్నాడు. సెలహమ్మలే కోతు అని అంటే అర్థం భయము నుండి, భయం విముక్తి సెల. అవును, భయం నుండి విడిపించినటువంటి పరిస్థితి. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడు. నేను యెహోవాకు ప్రార్థన చేశాను, నా అంతరంగంలో విచారణలు హెచ్చుకుపోయినాయి. ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప నెమ్మదిని కలుగ చేశాడు. ప్రభు యొక్క ఆదరణ నాకు నెమ్మదినిచ్చింది. నేను యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుంచి నన్ను విడిపించునని దావీదు అంటున్నాడు. ఏమండి, మనిషికి ఒక రోజు బాగుంటే ఒక రోజు భయం వేస్తుంది, ఒక పూట బాగుంటే మరొక పూట భయం వేస్తుంది, ఒక గంట బాగుంటే మరొక గంట భయంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఏ పరిస్థితి దాపరుస్తుందో, ఎప్పుడు ఎటువైపు నుంచి శత్రువు చొరబడుతున్నాడో అర్థం కావట్లా. ఏమో ఎలాగో ఉందో, కానీ నా ప్రభు, మనం సేవిస్తున్నటువంటి మన ప్రభు ఆ భయము నుండి విడిపించువాడై ఉన్నాడు. శత్రువు వచ్చిన దారిలోనే వెనుతిరిగి వెళ్ళిపోయేటట్టుగా ప్రభు చేయగలడు. ప్రియులారా, హల్లెలూయా. ఒకవేళ తరుముదాం, పట్టుకుందాం అని ఒకవేళ ముందుకొచ్చిన ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం ఎలా మునిగిపోయారో అలా ముంచివేయగల శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. అంతేగాని మనం తీసుకెళ్ళి శత్రువుకు అప్పగించాడు. ప్రియులారా, శత్రువుకు అప్పగించాడు. యోబు జీవితంలో ఎన్నో చెలరేగాయి, కానీ యోబును మాత్రం దేవుడు భద్రపరిచాడు. ప్రియులారా, అన్ని రకాలుగా శత్రువు చెలరేగాడు, కానీ దేవుడు యోబును భద్రపరిచాడు. యోబు కూడా అదే విధంగా నమ్మిక ఉంచాడు. బాధనైతే వ్యక్తపరిచాడు, అయ్యో కన్నీళ్లు కార్చాడు, అయ్యో ఎన్నో రకాలుగా మరి మాట్లాడాడు, కానీ ప్రభువునందు నమ్మకం ఉంచాడు. ప్రియులారా, చివరి దశలో దేవుడు యోబును భద్రపరిచాడు, రెండంతలుగా ఆశీర్వదించాడు. దావీదు జీవితంలో కూడా అదే చూస్తాం మనం. ప్రియులారా, ఏ శత్రువు అయితే తరిమాడో తరమకుండానే దావీదు మరలా తరమకుండానే పారిపోయాడు. అవునండి, ఎవడో తరమకుండానే శత్రువు పారిపోతాడట. ధైర్యంగా ఉండు సహోదరి సహోదరుడా. శత్రువులు రకరకాలుగా లేస్తున్నారా? అవును, లేస్తారు. శత్రువులు వస్తారు, దగ్గర వరకు వస్తారు, కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైందో నీకు కూడా తెలియదు. ఇప్పుడు దావీదు దూరంగా ఉన్నాడండి, అబ్జర్వ్ చేస్తున్నాడు. సౌలుని తరుముకుంటూ వస్తుంటే దాక్కుంటున్నాడు, ఎలాగని తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఎవరో వచ్చారు, సౌలుకి ఏదో చెప్పారు, వెళ్ళిపోతే సౌలు టక్మని వెనక్కి తిరిగిపోయాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైంది ఏమో, సౌలుకి ఒక సమాచారం వచ్చింది. కొన్నిసార్లు అది మనకు తెలియదు. ఆ సమాచారం ఏంటో మనకి అనవసరం కూడా. మనకేంటంటే మన భయం నుంచి విముక్తి చెందడమే మనకు కావాలి. మనం తరమపడుతున్నాం, విడుదల పొందడమే మనకు కావాలి. కాబట్టి దేవుడు సౌలు దగ్గరికి ఒక దాసుని పంపించాడు. ఇంకా మన మీద శత్రువులు వచ్చేస్తున్నారయ్యా, మన పట్టణాల మీదకి ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు, దండెత్తి వచ్చేస్తారంటే ఒకసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మనకు అర్థం కాదు శత్రువు ఎందుకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దేవుడే ఆ శత్రువు వెనుతిరుగునట్లుగా కార్యము జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. పిల్లరా, ఇక నేను ముగిస్తున్నాను. ఈ పూట దేవుడిచ్చిన వర్తమానం ఇదే, భయ విముక్తి శిల. మన ప్రభువు బండ అయిన దేవుడు. బండలో నుండి ఏమంటే జీవజలం వచ్చింది. బండ ఆశ్రయముగా కూడా ఉంటుంది. పేటు బేటలలో ఆశ్రయించు పావురమా అంటాడు. బండ సందులలో తాగే గొప్ప నీడను ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, నిజమే. ఆత్మీయ తండ్రి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు పావుల నాన్నగారు. ఒక కుందేలు పిల్ల ఉంటుంది, ఏమండి, దాన్ని చంపాలని ఒక తోడేలు ప్రయత్నం చేస్తుంది. పరిగెత్తుకుంటూ తరుముతూ ఉంటుంది. ఇది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండ సందులో దూరిపోతుంది. ఆ లోపలికి తన తరిమేటువంటి ఆ శత్రువు రాలేదు. ఆ బండ సందులోకి వెళ్ళిపోయి తిరిగి శత్రువు వైపు చూస్తూ చాలా టీవీగా నిలబడుతుందంట, భయం లేకుండా. ఎందుకంటే తను తరుముకొచ్చినటువంటి ఆ జంతువు ఆ బండ సందులోకి రాలేదు. ఆ తోడేలో, ఆ సింహమో, ఆ పులో ఏదైనా కావచ్చు, లోపలికి రాలేదు. బండ సందులలో చక్కగా ఆ కుందేలు ఆశ్రయం పొందుకొని ధైర్యం పొందుకుంటుంది, భద్రత పొందుకుంటుంది. అవును ప్రియుల, భయ విముక్తి శిలగా నీకు నీ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. నీ కొరకు ఒక బండ బద్దలైపోయినట్టుగా ఆయన నీ కొరకు తన శరీరాన్ని చీల్చాడు. తన గాయాలు నీ కొరకే తాజాగా ఉంచాడు.
మనము ఆయన గాయాలలో ఉన్న స్వస్థత, ఆయన రెక్కల నీడలో దాగుకున్నట్లయితే ప్రతి భయమును బాపి చెడ్డ కలలు తొలగించి ప్రభు మనకు నెమ్మదిని కలుగు చేయువాడై ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగునుగా కానీ ప్రభు ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, మన ఆయుష్ ప్రభు వశములో ఉంది. ఆయన సంకల్పంలో, ఆయన తీర్మానం బట్టి మనం నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకనే మనం ఏం పాడాలి తెలుసా? విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముఖై ప్రాణత్యాగము చేశావు నీవు అంటూ విజయ గీతాన్ని పాడుకోవడమే. ఎందుకంటే శత్రు తరుముట అనేది ఉంటుంది, బెదిరించుట అనేది ఉంటుంది, చుట్టుముట్టుట అనేది కూడా ఉండొచ్చు. కానీ మన బండ అయిన క్రీస్తును, మనకు భయ విముక్తి శిల, ఆధారమైనటువంటి ఆ శిలను మనం ఆశ్రయించినప్పుడు దాంట్లో భద్రత ఉంది, అక్కడ ధైర్యం ఉంది, అక్కడికి శత్రువు రాలేడు. సుమ దేవునికి మహిమ కలుగునుగాక. చేతి నీడ పడితే చాలండి, ఆయన నీడలో మనల్ని దాచేస్తాడు. హల్లెలూయా! ఎంత శక్తివంతమైనటువంటి దేవుడు మనకున్నాడు, ఎంత బలమైన దుర్గమైన దేవుడు మనకున్నాడు, ఆశ్రయమైన దేవుడు మనకున్నాడు, కోట అయిన దేవుడు మనకున్నాడు, కొండ అయిన దేవుడు మనకున్నాడు. నీ దేవుని గురించి నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తావో, ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారో అంత ఎక్కువ ధైర్యాన్ని మీరు పొందుకోగలుగుతారు. అందుకనే యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ దివారాతులు దాన్ని ధ్యానించడం అంటే ఎప్పటికప్పుడు నీవు నీ దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను గూర్చినటువంటి ఆ విషయాలు ధ్యానించాలి. ప్రియులారా, ఆ యొక్క ధ్యానము, ఆ జ్ఞాపకాలు ప్రియులారా, ఆ దేవుని గుర్చిన జ్ఞానము మనల్ని ధైర్యవంతులుగా నడిపిస్తుంది. శత్రువుని ఎదుర్కోవడానికి కూడా కావలసిన కృపను ఆ యొక్క ధ్యానము, ఆ జ్ఞానము, ఆ యొక్క జ్ఞాపకాలు మనకు అనుగ్రహిస్తాయి. ప్రియులారా, కాబట్టి మన ప్రభు అయిన యేసు మనకు గొప్ప ఆధారభూతుడై ఉన్నాడు, మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన గాయాల్లో స్వస్థత కలుగుతుంది, ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం కలుగుతుంది. ఇంకొక మాట చెప్తున్నాను పిల్లరా, తాత్కాలికమైన భయాల నుండే కాదు ప్రభు విడిపించువాడు, ఇలా పొంచి ఉన్న అంధకార చీకటి శక్తుల నుంచే కాదు ప్రభు విడిపించువాడు, తరుముతున్నటువంటి మన యొక్క శత్రువు యొక్క పన్నాగాల నుంచే కాదు విడిపించువాడు, ఇదిగో నిన్ను కలవర పెడుతూ నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నటువంటి పీడకాల నుంచే కాదు ప్రభు విడిపించువాడు, రాబో ఉగ్రత నుంచి కూడా తప్పించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! నిత్య నరకాగ్ని కాసుకుని ఉంది ప్రియులారా. అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరచబడింది నరకం, నీకు నాకు కాదు. అసలు నీకు నాకు పరలోకాన్నే ప్రభు సిద్ధపరిచాడు. ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు నశించునా తండ్రి చిత్తం కాదని చెప్పాడు ప్రభు. మీరందరూ పరలోక రాజ్యంలో ఉండాలన్నదే, దేవునితో పాటు ఆ నాణ్యమైన యుగయుగాలు దేవునితో పాటు విలువైన మంచి జీవితాన్ని జీవించడానికే ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, గమనించండి, నరకం మనకు కాదు, కానీ మనలో పాప స్వభావాన్ని తీసుకొని వచ్చి మన ద్వారా పాపము చేయిస్తూ దేవుని నుంచి దూరమైపోయేటట్టుగా చేసి సాతాను వాడితో పాటు మనలో కూడా నరకంలోనికి తీసుకువెళ్ళిపోవడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఆకర్షణలు, రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. బిడ్డ, జ్ఞాపకం చేసుకో. సహోదరుడా, మెలకువగా ఉండు, ప్రార్థన చేసుకో. శోధనలో ప్రవేశించకుండా నీవు అత్యధికంగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాక్యాల మీద ఆధారపడాలి. వాక్యం అనే ఖడ్గం నీ చేతిలో ఉండాలి, అగ్ని బాణాలు ఆరిపోవడానికి విశ్వాసమైన డాలు నీకు ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు, ఆయన మీద ఆధారపడు. ఆయన మనకు ఒక బండగా ఉన్నాడు. రాబోవు ఉగ్రత నుండి, ఆ నరకమును తప్పించి, శత్రువు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడే, ఆ యొక్క నరకాగ్ని తప్పించడానికి ప్రభు గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు. పిల్లరా, దానికి కూడా మనకు ఆధారమైన బండగా ఉన్నాడు. పంచభూతోన్మికుడమైన వేండ్రంతో లయమైపోయే దినం రాబోతుంది. ప్రియులరా, ఈ లోకము దాని ఆశలు గతించిపోయే దినం రాబోతుంది. అయితే వీటి నడుమ మనం నశించిపోకుండా, నీవు నేను నశించిపోకుండా కూడా ప్రభు తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే
ఇప్పటి వరకు కలిగిన భయాల నుంచి తప్పించాడు, ఎన్నో కృపలు చూపి బలపరిచాడు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న, వర్తమానంలో జరుగుతున్న అనేక ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో నుండి ప్రభు మనల్ని తప్పిస్తూ, నడిపిస్తూ, భద్రపరచువాడే ఉన్నాడు. రాబోవు ఉగ్రత, రాబోవు నరకాగ్ని, రాబోవు ప్రతి విధమైనటువంటి కీడు నుండి కూడా ప్రభు తప్పించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, తాత్కాలికమైన భయాలు కొరకు మాత్రమే కాదు ప్రభుని ఆశ్రయించడం. నీ ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోకుండా నువ్వు యేసుని అంగీకరిస్తే, యేసయ్య శిలువ త్యాగాన్ని నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభు చనిపోయి తిరిగి ఎలా లేచాడో, ఒకవేళ మరణమే కబలించిన ప్రభు మనల్ని తిరిగి లేపి దేవునితో పాటు యుగయుగాలు మనలను నిత్య జీవంలో నడిపిస్తాడు. ప్రియులారా, అవును, నా దేవుడు వర్తమానంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో అన్నిటా కూడా సహాయం చేయగలవాడు, ఆధారమైనవాడు. ఒక్కసారి ఆయన చెంతకి రాగలరా? ఒకసారి ఆయన యొక్క నీడలో ఆశ్రయం పొందుకోగలరా? శిలువ వద్దకు రాగలరా? ప్రభుకి అవకాశమే ఉంది మీ జీవితంలో. మీరు ప్రభుకి అప్పగించుకోండి, మీరు ప్రభు దగ్గర రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చు. ఆయన రెడీగానే ఉన్నాడు. కానీ మీరు ఒక్కసారి అనుమతిస్తే, మీరు ఒక్క అడుగు ప్రభు కొరకు ముందుకేస్తే ప్రభు మీకు సహాయం చేయగలడు. ఇప్పుడు వెంబడిస్తున్న సాతానును ప్రభు దునుమాడి తరిమి కొట్టగల దేవుడు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలమనే దాంట్లో ఒక మంచి చరణం ఉంటుంది. నన్ను వెంబడించే సాతాను, నన్ను బెదరించే సైతాను, ఆ దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే అన్నాడు. యేసయ్య రక్తంలో మనం కడగబడాలి. యేసయ్య రక్తాన్ని ప్రతిరోజు ఆశ్రయించాలి. యేసయ్య రక్త ప్రోక్షణలో మనం ప్రతి దినము కూడా ఏమండి అలాగున శుద్ధి చేయబడతా ఉంటే దేవుని యొక్క గొప్ప ఆ ఆశ్రయమైనటువంటి బాహువు మనకు అండగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా రక్షక, నీకు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. మాతో మాట్లాడుచున్న దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు మాతో ఈ లైవ్ ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సెలహమ్మలేకోతు భయ విముక్తి సెలగా మీరు మాతో ఉన్నారు. మాకు అలాంటి ఆధారమైనటువంటి బండగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నిజమే, ఆ బండ ధైర్యంనిచ్చింది, ఆ బండ భద్రతనిచ్చింది, ఆ బండ కాపుదలిచ్చింది, ఆ బండే దప్పిగున్న వారికి అయ్యా దాహం తీర్చగలిగిందయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీలో ఓటలు ఉన్నాయి ప్రభా, మా ఓటలన్నీ నీలోనే ఉన్నాయి ప్రభా. మా కొరకు బద్దలైపోయిన బండవలే కలువరుసుల్లో నైనా యాగమైపోయావు నైనా. ఒక్కసారి మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నావు. మరొక్క మారు మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. నీ బిడ్డలు ఎవరైతే ఇప్పుడే నూతనంగా ఒకవేళ నీ సన్నిధిని ఆవరిస్తున్నారు, నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నారేమో, వారిని నీ సన్నిధితో ఆవరింపచేసి ప్రత్యేకముగా నీ రక్తంలో వారిని కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. ఇప్పటి భయముల నుండి రాబోయే భయం నుండి, ఇప్పటి కిడు నుండి రాబోయే కిడు నుండి, ఆయన ప్రస్తుతం బెదిరిస్తున్న సాతాను నుండి రాబోయేటువంటి ఉగ్రత నుండి కూడా మీరు తప్పించి అయ్యా భద్రము చేయగల శక్తిమంతుడవై ఉన్నావు. మా ఆత్మలకు మంచి కాపరిగా నీవు ఉన్నావయ్యా. స్తోత్రాలు. నీ బిడ్డలకున్న ప్రతి భయము యేసు నామములో కొట్టివేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా, బలహీన పరిస్థితులు ఉన్నటువంటి నీ బిడ్డలను బలపరచండి, ఆరోగ్యంతో కాపాడండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరెవరైతే నేను ఈ కోవిడ్ బారిన పడి ఇంకా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో వారందరికీ నీ యొక్క నాయన కృపద ఇచ్చేయండి. గొప్ప కనికరములు చూపి విడిపించమని అయ్యా, సజీవులుగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, ఆయా రకాల బలహీనతలతో కొట్టబడి నలుగుతున్నటువంటి వారిని కూడా మీరు దర్శించండి అయ్యా. చక్కని ఆరోగ్యం వారికి ఇవ్వండి ప్రభా. నాయన ఏ పరిస్థితిలో ఉన్నా ఆ భయముల నుంచి, ఆ యొక్క నాయన తండ్రి నలిగిపోతున్న ఆ యొక్క శ్రమలో నుంచి మీరే వారిని తప్పించమని అయ్యా, మీరే వారిని అయ్యా నాయన రెస్టోర్ చేయమని అడుగుతున్నాను. నీకు స్తోత్రాలు. అలాగే మా సంఘ సభ్యులు ప్రియులు రామారావు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో రేపటి దినాన్ని ఆ యొక్క పేస్ మేకర్ మెషిన్ అమర్చబోతూ ఉండగా నాయన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించండి నాయన. ప్రతి కీడును కొట్టివేసి మేలైన కార్యం జరిగించమని, అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను నేను. తాత్కాలికంగా పెట్టినటువంటి ఆ మెషిన్ బట్టి నీకు వందనాలు. విజయవంతంగా మీరు
అయ్యా తండ్రి జరిగించారు, ఆరోగ్యం ఇచ్చారు, నీకు స్తోత్రం. ఇంకను ఆయన సంపూర్ణమైనటువంటి నీ కాపుదల ఈ రాత్రి కూడా దయచేయండి ప్రభా. నాయన డాక్టర్స్తో మీరు ఉండండి, నీ దాసుడు నవీన్ గారు కూడా ప్రభా ఎంతగానో ప్రభా తోడ్పడుతూ ఉండగా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. దేవా సంఘములో ఉన్నటువంటి బిడ్డలను, సంగీతరులను, లైవ్ ద్వారా దీక్షిస్తున్న మా ప్రియులను, అయ్యా దూరాన సమీపాన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీవు వారిని దృష్టిస్తున్నావు, నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. నాయన దావీదు శ్రమలో ఉన్నాడని నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. సౌలు వెనుతిరిగి వెళ్ళిపోయినట్లుగా నువ్వు చేసిన దేవుడు. అదిగో నీ ప్రజలు ఏ సమస్యలో ఉన్నారో, ఏ పరిస్థితిలో మరి నాయన వారు నీ వైపు చూస్తున్నారో వారిని ప్రభా మీరు ఆదుకొని శత్రువులను తరిమివేసి వారికి సమాధానము కలుగొచ్చేయమని ప్రార్థిస్తున్నాను. వారి సరిహద్దుల్లో సమాధానం దయచేయండి ప్రభా. ఏ నైనతని వాగ్వివాదాలు ఉన్నాయో, వారు ఏ వివాదాల్లో చిక్కుపోయిన వాళ్ళు ఉన్నారో, ఏ కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో తండ్రి, వారందరికీ యేసునామములో సమాధానము, విజయము, న్యాయము కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. చాలిన కృపనిచ్చి బలపరిచి ముందున్న వాటి కొరకు నాయన బలపరిచి నడిపించమని, రేపటి దినానికి కావలసినటువంటి నూతన బలం ప్రసాదించండి నా ప్రభా. ప్రతి దినము, ప్రతి ఉదయం నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను నీ బిడ్డలు ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోయే నాయన తోడ్పాటుని మీరు అందించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, ఆదరణ సదా మీ అందరికీ తోడే మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి ప్రియులారా. ఇందాక ఆల్రెడీ సంఘబిడ్డలైనటువంటి రాజమండ్రి సంఘ సభ్యులకు మరి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాను. మన ప్రియులు రామారావు గారు మరి హాస్పిటల్లో, రాజమండ్రిలోనే కమలాకర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కొంచెం గుండె బలహీనత, అంటే చాలా స్లోగా హార్ట్ రేట్ ఉంది, నెమ్మదిగా కొట్టుకుంటుంది. దానికి ఒక మిషన్ అమర్చడం ద్వారా హార్ట్ బీట్ని మళ్ళీ సరిచేయాలి అని డాక్టర్స్ ముందుగానే సూచించారు. అయితే మరి నిన్నటి దినాన ఈ ఉదయకాలం కొంచెం ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితిని బట్టి దైవజనులు డాక్టర్ నవీన్ గారి ద్వారా మరి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, వెంటనే టెంపరీగా ముందు ఆ కాలు దగ్గర పేస్ మేకర్ అమర్చారు. ఆరోగ్యం అంతా కుదుటపడింది, బాగుంది. అయితే రేపటి దినాన్ని హార్ట్లో ఆపరేషన్ చేసి ఆ పేస్ మేకర్, ఆ మిషన్ని లోపల అమర్చడం జరుగుతుంది రేపు ఉదయకాలం. దయచేసి మీరందరూ ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని రేపు 9 దాటిన తర్వాత అది ప్రాసెస్ మొదలవుతుంది. దయచేసి వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రార్థనలో భారంగా మీరు ప్రభు దగ్గర వేడుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రతి భయమును దేవుడు బాపి ప్రతి కీడును కొట్టివేసి అది కూడా విజయవంతంగా ప్రభు చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఒకరికొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకుంటూ ధైర్యంగా మనం సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి సంఘముల కొరకు ప్రార్థన చేయండి, సంగీతాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ మాసములో నిడదవోల్లో ఇప్పటికే పోయిన వారం శుక్రవారం చక్కగా ఉపవాస కూడిక జరిగించారు, 2 రక్షించబడ్డారు. ఈ శుక్రవారం నా వారం డి బ్లాక్లో మరి ఉపవాస ప్రార్థన కూడిక, ప్రత్యేక ప్రార్థన కూడిక ఉంటుంది. అలాగే వచ్చే శుక్ర శనివారం అంటే 16, 17 తారీఖుల్లో రాజమండ్రి ఇక్కడ ఉగ్గుంపేట సంఘంలో మరి 2 దినాలు ఉదయం, సాయంత్రం, రాత్రి కూడా అంటే 3 సెషన్స్గా మరి ప్రత్యేకమైన ఉపవాస కూడికలు జరిగించబోతూ ఉన్నాం ప్రభు చిత్తాన్ని బట్టి. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా మీరు అందరూ సిద్ధపడి ఏకీవించాలని మనవి చేస్తున్నాను. అలాగే 20వ తారీఖు అన్నపూర్ణపేటలో 1 డే మార్నింగ్ మరి ప్రత్యేకమైన ఉపవాస కూడిక కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యలో నా పరిచర్య కూడా నేను కొన్ని చోట్లకి వెళ్ళి ఉపవాస కూడికల్లో ఏకీవిస్తూ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. కాబట్టి నా గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాం. మీ గురించి ప్రతి సమయంలో మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది యొక్క అక్కర్లను ఎరిగి మరి వారు ఫోన్స్ కాల్ చేసినప్పుడు వారిని ఆదరించడానికి, వారిని ధైర్యపరచడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, అలాగే వ్యక్తిగతంగా నా విషయం చూసుకుంటూ, అలాగే కుటుంబ విషయాలు, అలాగనే పరిచర్య చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మా ప్రార్థనలు మీకును, మీ ప్రార్థనలు మాకును ఆదరణకరంగాను, ప్రోత్సాహకరంగాను, శక్తివంతంగా ఉండినట్లుగా విశ్వాసంతో మనం ముందుకు వెళ్దామండి.
ప్రభు చిత్తమైతే మరలా శుక్రవారం నైట్ నేను వేరే స్థలంలో ఉంటాను. మరి లైవ్ అనేది మాత్రం కంపల్సరీగా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ లైవ్ లేకపోయినా రికార్డెడ్ మెసేజ్ని మీకు శుక్రవారం రాత్రికి లైవ్లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వీలైతే ఆ రోజు కూడా ఏకీవించి ప్రభుని మహింపరచండి. గాడ్ బ్లెస్ యూ అండి. వన్స్ అగైన్ టేక్ కేర్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.